విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనలో మృతుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. స్టీల్ మెల్టింగ్ షాప్లో జరిగిన ఉక్కు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి నగరంలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న మరో కాంట్రాక్ట్ కార్మికుడు సూరిబాబు మృతి చెందారు. ప్రమాదం జరిగిన నాటి నుంచి దాదాపు 90% పైగా కాలిన గాయాలతోటి ఆయన ప్రాణాల కోసం పోరాడుతూ ఈరోజు తుది శ్వాస విడిచారు. సూరిబాబు మరణంతో ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య మొత్తం 10కి చేరింది. లాడిల్ పేలి వేడి ద్రవ ఉక్కు ఒంటిపైన పడడంతో కార్మికులు ఘోరంగా గాయపడ్డారు. చేతికొచ్చిన కుటుంబ యజమాని ఇలా ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోవడంతో సూరిబాబు కుటుంబ సభ్యులు బంధువుల రోదనలు మిన్నంటాయి. స్టీల్ ప్లాంట్లో వరుస మరణాలు కార్మిక శ్రేణుల్లో తీవ్ర దిగ్భ్రాంతిని, ఆగ్రహాన్ని రేకెత్తిస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనలో మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. స్టీల్ మెల్టింగ్ షాప్లో జరిగిన ఉక్కు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి నగరంలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న మరో కాంట్రాక్టర్ కార్మికుడు సూరిబాబు మృతికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్లో అందిస్తారు. కిరణ్, ఇటీవల ఈ నెల 8వ తారీఖున స్టీల్ ప్లాంట్ SMS2 విభాగంలో జరిగినటువంటి ఘోర ప్రమాదం నేపథ్యంలో అక్కడికక్కడే 8 మంది ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ కార్మికులు కూడా మృతి సంఘటన తెలిసింది. మరో 6గురు తీవ్ర గాయాల పాలై దాదాపు 80 నుంచి 90% కాలిన గాయాలతోటి విశాఖపట్నంలోని కిమ్స్ ఆసుపత్రి, అదేవిధంగా సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో 2 రోజుల క్రితం అప్పలరాజు అనేటువంటి ఒక వ్యక్తి చనిపోవడం, మరోవైపు ఈ రోజు మనం చూసుకున్నట్లయితే గరికెన సూరిబాబు అని మరో కాంట్రాక్ట్ కార్మికులు కూడా మృతి చెందడం జరిగింది. ఆయనకి భార్య, 2 పిల్లలు ఉన్నారు. దీంతో కోలుకుంటాడు, పర్వాలేదు అనుకుని కొంతవరకు కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అప్పటికే డాక్టర్లు గత 4-5 రోజుల నుంచి కూడా సందేహాత్మకంగానే అనిపిస్తూ ఉంది, చెప్పలేమనేటువంటి కోణంలోనే వైద్యులైతే చెప్తున్న పరిస్థితి చికిత్సను ఐసీయూలో చికిత్సను కొనసాగిస్తున్నప్పుడు ఈ రోజు ఉదయం హఠాత్తుగా అతను చనిపోయినట్టుగా కూడా డాక్టర్లు అనౌన్స్ చేయడం జరిగింది. దీంతో ఆ కుటుంబ సభ్యులు తీవ్ర విషాద ఛాయలు అందుకున్నాయి. మరోవైపు కార్మిక సంఘాలు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు జరుగుతున్న పరిణామాలకు ప్రభుత్వమే ప్రధాన కారణం చెప్పి ఆరోపిస్తూ వాళ్ళు కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు 10 మంది చనిపోవడం జరిగింది. మరో 3 అయితే మాత్రం పూర్తిగా క్షతగాత్రులుగా ఉండి ఇంకా సమయంలో మరొక వ్యక్తి, అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కిమ్స్ హాస్పిటల్లో మరొకరు పూర్తిస్థాయిలో చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.